ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జనాభాలో 50% ఉన్న బీసీలు ఇంకా ఓటు బ్యాంకుగానే మిగిలి ఉన్నారని బీసీ మహిళా సమన్వయకర్త కమిటీ రాష్ట్ర నాయకులు రమణ తెలిపారు. బుధవారం కమిటీ కార్యాలయంలో సమన్వయకర్తల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని బీసీల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ తీర్మానం చేసిందని సమావేశం అనంతరం కలిసిన మీడియాతో సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు శ్రీదేవి, నాగమల్లేశ్వరి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు పట్టణంలో బీసీ సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ డిమాండ్లు ఇంతవరకు పరిష్కారం కానిటువంటి కార్యక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఒకటే రోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మా హక్కుల కోసం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఈరోజు గుంటూరు నుంచి పిలుపునిస్తున్నాము. బీసీల సమగ్ర కులగణన అయితేనేమి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉపకోటాన్ని అయితేనేమి, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ అయితేనేమి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అయితేనేమి, బీసీల జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు కానీ, ఏబీసీడీ వర్గీకరణ కానీ వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని విధాలుగా చేసినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం ఒక చలనం కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నవి. అందుకని అందరి యొక్క విధానాలను పరిశీలించి అందరిని కలుపుకొని, అన్ని పార్టీలను కలుపుకొని, ముఖ్యంగా అందరికీ నమస్తే. నా పేరు దేవి. బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న అన్యాయం కానీ, వారి రైట్స్ కానీ, హక్కులు దుర్వినియోగం ఎలా జరుగుతుందో అనే అంశం మీద మేము ఈ రోజున ఇక్కడ సమకూడటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో ఏప్రిల్ 14వ తారీఖున జ్యోతిబాయి పూలే జయంతి రోజున మహిళలందరము ఏవైతే మహిళా వింగుకు సంబంధించి ఏవైతే మాకు హక్కులు ఉన్నాయో, ఆ జ్యోతిబాయి మహాత్ముడు ఏ విధంగా మా గురించి పోరాటం చేశాడో వాటన్నిటి గురించి మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. బీసీసీ సమన్వయ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశంతో బీసీల కులగణన, సమగ్ర కులగణన ఎలా చేయాలి, చేస్తే ఎట్లాంటి రాజ్యాధికారులు. నా పేరు ఐ వేమేశ్వరి. నేను మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మహిళా సమన్వయ కమిటీ సదస్సుని మన పొట్లూరు దేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. అలాగే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని అణిచివేస్తూ ఉన్నారు. మేము జనాభాలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నప్పటికీ ప్రాతినిధ్యంలో మాత్రం చాలా వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలకి దాపురిస్తూ ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతూ ఉన్నాము, మీరు ఎందుకని చెప్పేసి సమగ్ర కులగణన చేయడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కొద్దిమంది మాత్రమే దీన్ని అనుభవిస్తూ ఉన్నారు. మాకు చట్టసభల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మాకున్నటువంటి రిజర్వేషన్లు వాళ్ళు లాక్కొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. కనీసం మానవ హక్కులు కూడా బీసీల వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి. పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీలని మరి చట్టం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము బీసీలుగానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అందరి మహిళలను కూడా కలుపుకొని. నమస్కారం అండి. ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరులోని బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం మేమందరం కూడా సమన్వయం అయ్యి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పట్ల ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో ఆ అన్యాయం పైన గొంతెత్తే విధంగా రాబోయే ఏప్రిల్ 11వ తారీఖు మన మహాత్ముడు జ్యోతిరావు పూలే జయంతి రోజున మేమందరం కూడా పిలుపునిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు సమగ్ర కుల జనగణన జరగాలి. ఖచ్చితంగా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల పాటు నుంచి, అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది. కొన్ని వర్గాల చేతుల్లోనే ఆధిపత్యం చలాయిస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో కానీ అంటే చట్టసభల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మాకు అన్యాయం చేస్తూ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా బీసీ సమన్వయ కమిటీ మహిళా కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా కలగలుపుకొని బీసీ మహిళలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీలకు అనేది అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలు జనగణన జరగాలి, దాంట్లో బీసీ కులగణన అనేది కంపల్సరీ జరగాలి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసాం, తెలంగాణలో ఆల్రెడీ జరిగింది. దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ బీసీల యొక్క కుల జనగణన జరగాలి. ఎప్పుడైతే బీసీల యొక్క కుల జనగణన జరుగుతుందో ఆటోమేటిక్గా బీసీలకు అనేది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యపరంగా కూడా న్యాయం జరిగిద్ది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కువ శాతం ఉన్న బీసీలు మహిళలు కానీ మరి పురుషులు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అవకాశాలు అనేది లేదు. ఎప్పుడైతే కుల జనగణన అనేది జరుగుతుందో అప్పుడు మాకనేది బీసీలకు అనేది న్యాయం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము ఈరోజు బీసీలు అట్లానే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ మహిళలు అందరిని కూడా కలుపుకొని మరి మండలాల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా రేపు ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మందితో ఎక్కువ మహిళలతో మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కంపల్సరీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మేమెంతో మాకంతా మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా రావటం జరిగింది. ముఖ్య ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో బీసీ కులగణన తీయమని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘాలన్నింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బీసీ కులగణన తీయాలని చెప్పి ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం, శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాలని మరి రాష్ట్ర పర్యటనలో ఈ రోజున గుంటూరు జిల్లా రావడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో మహిళా విభాగాన్ని కూడా రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా గమనించాలి. పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన తీసి 42% బీసీలకి ఈ రోజున రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన మొత్తం జనాల కులగణన తీసి 52%గా బీసీ కులగణన రావడం జరిగింది. ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉంది. మరి 52% మాకు ఆ లెక్కల ప్రకారం ఇస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద మీకు నమ్మకం అయితే మళ్ళీ కులగణన తీసి మా వాటా ఎంతో, మా జనాభా ఎంతో మాకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి మరి రాబోయే ఎలక్షన్స్లో కూడా తగిన గుణపాఠం బీసీలు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.